hello, nenu Mahesh Vitta. Please do subscribe to JM TV. నా పేరు డాక్టర్ నాగమల్లీశ్వరి. నేను టీహెచ్ ప్రొద్దుటూరులో సిఏఎస్గా వర్క్ చేస్తున్నాను. నా డ్యూటీ టైమింగ్ 2 to 8. ఆ రోజు నేను క్యాజువాలిటీలో డ్యూటీ చేస్తున్నాను. 3:48కి ఒక కేసు వచ్చింది, అబ్డామినల్ పెయిన్ అని, ఫీమేల్ లేడీ. అతను రావడమే ఫోన్ మాట్లాడుతూ వచ్చాడు. ఫోన్ మాట్లాడుతూ డీటెయిల్స్ కూడా, ఈవెన్ సిస్టర్కి పేషెంట్ డీటెయిల్స్ కూడా సరిగా ఇవ్వలేదు. అతను చెప్తూ సిజేరియన్ స్కార్ దగ్గర పెయిన్ వస్తుంది అని చెప్పాడు. ఆయన ఫోన్ మాట్లాడుతూ 6 months అయ్యింది సిజేరియన్ అయినట్టు అని చెప్పాడు. దాంతో సిస్టరు పక్కనే ఉన్న లేబర్ రూమ్లో గైనకాలజిస్టులు అవైలబుల్ ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి చూపించండి అని చెప్పారు సిస్టరు. నేను ఆ టైంలో ఒక ఎమ్మెల్సీ మెడికో లీగల్ కేస్ని అటెండ్ అవుతూ ఉన్నాను. ఆ కేసు గురించి రాస్తూ ఉన్నాను. ఆ టైంలో సిస్టర్ అక్కడికి వెళ్ళి చూయించుకోమని చెప్పారు. కానీ ఆ పేషెంట్ అటెండర్ అక్కడికి వెళ్లకుండా అందరికీ ఫోన్లు చేస్తూ తిరుగుతూనే ఉన్నాడు. నేను నా ఎమ్మెల్సీ కేసు అయిపోయిన తర్వాత నేను అది కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి పేషెంట్ని ఎగ్జామిన్ చేశాను, హిస్టరీ అడిగాను ఏమైంది అనేసి. దాని తర్వాత సిస్టర్స్కి ఈ ట్రీట్మెంట్ ఇవ్వండి అని నేను చెప్పడం జరిగింది. ఆ టైంలోనే అతను ఫోన్ తీసుకొని నా సైడ్ ఫోన్ చూపించి, చూడు నేను మీ సూపరింటెండెంట్కి జేసీకి ఫోన్ చేస్తూ ఉన్నాను అని నన్ను బెదిరించడం జరిగింది, అమర్యాదగా మాట్లాడడం జరిగింది. ఆ టైంలో నేను చెప్పండి, ఎవరికైనా చెప్పండి అని చాలా మర్యాదగా చెప్పాను. నేను నా ట్రీట్మెంట్, నా ఎగ్జామినేషన్ ప్రకారం నేను నా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది అని నేను అన్నాను. తర్వాత నేను మిగతా కేసెస్ చూసుకుంటూ ఉన్నాను క్యాజువాలిటీలో. తర్వాత పేషెంట్ని అడ్మిట్ చేసి నెక్స్ట్ గైనకాలజీ డిపార్ట్మెంట్కి రెఫరల్ రాసి కేషీట్ని పంపివ్వడం జరిగింది. తర్వాత గైనకాలజీ డాక్టర్స్ కూడా వచ్చి ఎగ్జామిన్ చేసి వాళ్ళకు సంబంధించిన ట్రీట్మెంట్, ఇన్వెస్టిగేషన్స్ రాయడం జరిగింది. ఈ టైంలోనే ఈవెన్ నేను ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా డిసిహెచ్ఎస్ మేడంకి, మా సూపరింటెండెంట్కి కాల్ చేయడం జరిగింది. అతను డిసిహెచ్ఎస్ మేడం నాకు కాల్ చేశారు. నేను మేడం కాల్ చేసినప్పుడు, మేడం ఇది ఇన్సిడెంట్ జరిగింది, నేను పేషెంట్ని చూశాను అండ్ ట్రీట్మెంట్ కూడా ఇచ్చాను అని నేను చెప్పాను. తర్వాత మా సూపరింటెండెంట్ సార్ కూడా కాల్ చేశారు ఏం జరిగింది అనేసి. నేను సార్కి కూడా చెప్పడం జరిగింది, సార్ ఇలా జరిగింది, పేషెంట్ వచ్చాక జరిగిందంతా చెప్పి నేను ట్రీట్మెంట్ కూడా ఇచ్చాను అని కూడా చెప్పాను. ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా మాకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు అనేసి, మిగతా కేసెస్ వస్తున్నా కూడా వీళ్ళందరూ వచ్చి నన్ను మిగతా కేసెస్ చూడనీయకుండా నా డ్యూటీస్ని అబ్స్ట్రక్ట్ చేశారు వాళ్ళు. పదే మీరు డ్యూటీకి ఇవ్వలేదు అని అందరికీ కాల్స్ చేస్తూ, వాళ్ళకి కాల్ చేస్తున్నాం, వీళ్ళకి కాల్ చేస్తున్నాం అని రూడ్గా బిహేవ్ చేశారు. ఇది జరిగింది. ఇది ఫస్ట్ టైం కాదండి, ప్రతిసారి ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయి. మేము మా డ్యూటీ ప్రకారం క్యాజువాలిటీలో ఎవరిని చూడాలి, ఇమీడియట్ కేర్ ఎవరికి అవసరం అయితే మేము ఎంత కేసులో ఉన్నా కూడా ఆ కేసు వదిలేసి వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ వచ్చి కేసెస్ చూసుకుంటాము. కానీ మేము చేసేటప్పుడు వచ్చి వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వీళ్ళు ఫోన్ చేస్తాము అని బెదిరించి మా డ్యూటీస్కి అబ్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారు. మెయిన్గా లేదండి, వీళ్ళని కాదు, వేరే సమ్ అదర్ వస్తూ ఉంటారు. ఈవెన్ మేము ట్రీట్మెంట్ చేస్తున్నా కూడా మేము వాళ్ళకి ఫోన్ చేస్తాము, వీళ్ళకి ఫోన్ చేస్తామని మమ్మల్ని బెదిరించడం జరుగుతూనే ఉంది. డిసిహెచ్ఎస్ మేడం ఏం జరిగింది అనే దాని గురించి అడిగారు. పేషెంట్ ఎప్పుడు వచ్చారు, పేషెంట్ కండిషన్ ఏంటి, ఏం కంప్లైంట్స్ ఉన్నాయి, మీరు ఏం ట్రీట్మెంట్ ఇచ్చారు అన్నీ అడగడం జరిగింది. నేను అన్నిటికీ చెప్పాను. మేడం అన్నీ చెప్పిన తర్వాత సరే అడ్మిట్ మేడం నేను చెప్పిన ట్రీట్మెంట్కి నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్పారు, అది చేశాను అంతే. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరిబడి. ఇక్కడ గత 9 సంవత్సరాల నుంచి ఏపీ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా తాలూకా యూనిట్ పొద్దుటూరునే వర్క్ చేస్తున్నాను. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంతవరకు పబ్లిక్ నుంచి కానీ ఎవరి నుంచి కూడా కంప్లైంట్ అనేది లేదు. ఇక్కడ డాక్టర్స్ అయితేనేమి, స్టాఫ్ అయితేనేమి, సూపరింటెండెంట్ గారు అయితేనేమి అందరూ కూడా చాలా చక్కటి సర్వీస్ అందిస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బంది అనేది ఎక్కడ లేదు. బట్ క్యాజువాలిటీ అనేటప్పటికే ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అది. అక్కడ ఎంతోమంది ఆల్రెడీ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు, ఇంకా వచ్చేవాళ్ళు ఉంటారు, చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటి సందర్భంలో
ఏదైనా ఒక పేషెంట్ తీసుకొని వచ్చినప్పుడు డాక్టర్ గారు అన్ని విధాలా చెక్ చేసి ప్రయారిటీ వైజ్ చూసుకుంటూ వస్తారు. సరే మన 29 జరిగిన దాంట్లో ఆ శివకృష్ణ అనే అతను మరి ఎందుకు అలా జరిగిందో దాన్ని అయితే మేము పూర్తిగా ఖండిస్తున్నాం. డాక్టర్ గారిని ఇది చేయడం, మన దాంట్లో సూపరింటెండెంట్ గారిని రెచ్చగొట్టడము, సూపరింటెండెంట్ గారు రెచ్చిపోయినారని చెప్పి ఏదో దాని మళ్ళీ అన్ని మాధ్యమాల్లో పెట్టడం, ఇలా పెట్టినట్లయితే పబ్లిక్ సేవ ఎలా చేయాలి, డాక్టర్స్ గారు ఎలా చేయాలి, సూపరింటెండెంట్ గారు ఎలా చేయాలి? ఏదైనా సమస్య వచ్చిందంటే ఒక సంఘ నాయకుడు అని చెప్తున్నాడు, ఆ సంఘం ఏదో కూడా తెలవని పరిస్థితి. మేమందరం కూడా సంఘ నాయకులు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం. ఏదైనా ఇష్యూ రేజ్ అయితే ఆ ఇష్యూకి సంబంధించి అక్కడ డాక్టర్స్ని అడుగుతాము, లేదంటే అక్కడ ఉన్న వాళ్ళని అడుగుతాము. హైర్ ఆఫీసర్స్కి సూపరింటెండెంట్ గారి దగ్గరికి వెళ్ళి ఏం సార్ అంటే వాళ్ళే చేస్తారు. ఇటువంటి ఇంతవరకు రాలేదు. మరి ఆయన ఏ సంఘ అధ్యక్షుడు మనకు తెలియదు. కానీ ఆయన గతంలో కూడా ఆయన గురించి విచారించినట్లయితే ఆయన అంతా బ్లాక్మెయిలర్ అని చెప్పి కూడా చాలామంది చెప్తూనే ఉన్నారు. కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినట్లయితే కూడా ఎవరినైనా కానీ ఆయన సంబోధించడంలో కానీ ఏమీ కూడా ఉండదు. సూపరింటెండెంట్ గారు కూడా అలా రియాక్ట్ అయ్యారంటే ఆయన సూపరింటెండెంట్ గారు అంటే ఆయన ఒక స్పెషలిస్ట్ డాక్టర్ గారు అయి ఉండేటప్పటికీ, అంత పెద్ద హాస్పిటల్కి సూపరింటెండెంట్ అయ్యేటప్పటికీ అక్కడికి వెళ్ళి గౌరవంగా ఏం సార్ అంటే బాగుంటుంది, అలా సంబోధన కూడా ఆయన దగ్గర ఎప్పుడు కూడా ఉండదు. దాంతో సార్ ఏమైనా రేజ్ అట్లా మాట్లాడటం తప్పితే సార్ చాలా మృదు స్వభావి. మేము ఏదైనా కానీ నేను కూడా ఒక సంఘ నాయకునిగా పనిచేస్తున్నాను. ఎంతోమంది పేషెంట్స్ కానీ మా స్టాఫ్ మెంబర్స్ కానీ ఎవరైనా అడిగినప్పుడు కూడా సార్కి జస్ట్ ఒక కాల్ చేసినట్లయితే సార్ ఇమ్మీడియట్గా చాలా కూల్గా రియాక్ట్ అయ్యి అప్పటికప్పుడే సాల్వ్ చేసే మనస్తత్వం సార్దే నేను ఇక్కడ చూస్తున్నాం. కానీ అలాంటి వారిని ఈరోజు బురద తల్లి అంత కూల్ మెంటాలిటీ ఉన్న ఆ డాక్టర్ గారిని ఈ విధంగా రేజ్ చేసి రెచ్చగొట్టినప్పుడు ఎవరికైనా వస్తుంది. అది మాట జరిగినప్పుడు కొట్లాడుకునేప్పుడు గాడిద గుర్రం ఒకటే. అలాంటి సందర్భంలో ఏదైనా వచ్చి ఉండొచ్చాము. కానీ సార్ అయితే అలాంటి మనస్తత్వం సార్ కాదని ఈ సందర్భం ఖచ్చితంగా చెప్తున్నాను. అలాగే ఇలా ప్రతి ఒక్కరూ సంఘాల పేరు మీద వచ్చి ఇట్లా డిమాండ్ చేస్తూ గట్టిగా డాక్టర్స్ని అయితే దుర్భాషలాడుతూ వాళ్ళు అన్బిహేవబుల్గా బిహేవ్ చేసినట్లయితే మేము పబ్లిక్ సర్వీస్ చేయాలంటే కూడా చాలా కష్టంగా ఉంటుందని చెప్పి ఈ విషయాన్ని మా ప్రభుత్వ దృష్టికి కూడా అవసరమైతే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్తాము. కలెక్టర్ గారి దగ్గర కూడా కావాలంటే మేమందరం కూడా అసోసియేషన్ తరపున కూడా కలిసి మా ప్రాబ్లమ్స్ సార్ చెప్పుకోవడానికి కూడా మేము DCHS గారు ఎవరు చెప్పేదానికి కూడా సిద్ధంగా ఉన్నామని సార్ తెలియపరుస్తున్నాం. AITC ప్రొద్దుటూరు అధ్యక్షునిగా వైహరి. గతంలో కూడా శివకృష్ణ గారు అనేక సంఘాల్లో పనిచేసి అతను చేసే పనులకు ఆ సంఘాల నుంచి కూడా తీసేయడం జరిగింది. AITCలో ఇట్లాంటివన్నీ చేస్తా అంటే కూడా AITC కూడా అతను తీసేయడం జరిగింది. మొన్న జరిగిన మెడికల్ డిపార్ట్మెంట్లో ఇక్కడ మంచి సర్వీస్ చేస్తున్నారు. ఇక్కడ మేము ఎన్నోసార్లు వచ్చి సూపరింటెండెంట్ కానీ సిస్టర్ కానీ డాక్టర్లు కానీ ఇక్కడ మంచి సర్వీస్ చేస్తున్నారు. ఇలాంటివి డాక్టర్లు రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళతో సర్వీస్ చేయించుకోవాల్సిందే కానీ వాళ్ళని బెదిరించి ఫైనాన్షియల్గా లబ్ధి పొందాలనే తత్వం శివకృష్ణ గారిది. ఇది జిల్లా కలెక్టర్ గారు కూడా దీన్ని చర్య తీసుకొని ఇలాంటి సంఘాలని డిస్క్వాలిఫై చేయవలసిందిగా కోర్చు. మా AITCకి అతనికి ఎటువంటి సంబంధం లేదు. అసలు అతను చెప్పిన సంఘము SC సంఘము ప్రొద్దుటూరులో ఎక్కడా కూడా మేము వినలే. అతను మరి ప్రత్యేకంగా ఏ యూనియన్లో పనిచేస్తున్నారో అనవసరంగా ఫైనాన్షియల్ కోసమే బ్లాక్మెయిలింగ్ చేస్తున్నారని మేము ఈ సందర్భంగా చెప్తున్నాము. తర్వాత అతను ఇలాంటి బ్లాక్మెయిలింగ్ బాడిపెట్టకుండా చట్టమైన చర్యలు తీసుకోవాలని కోర్చు. ఈ వివాదము ఎక్కువగా చేసుకోకుండా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి కలెక్టర్ గారు కూడా దీన్ని చర్య తీసుకొని వారిపై చర్యలు తీసుకోవాలని కోరుచున్నాము. మా ఇల్లు తీసేసి ఇలాంటివి చేస్తాడని చాలా 10 years పైన అయింది. రాతపూర్వకంగానే నేను తొలగిచ్చేసాం. మాకు ఆయనకు ఏం సంబంధం లేదు. ఇలాంటివి చేస్తాడని తీసేసాం మేము. నమస్కారం, నా పేరు బి రాజరత్నం. ఏపీ హంస, ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్ మెడికల్ సర్వీస్ అసోసియేషన్ నేను జిల్లా ప్రెసిడెంట్ను. అంతేకాకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ SC సెల్ నేను జిల్లా వైస్ ప్రెసిడెంట్ను కూడా. నిన్న జరిగిన సంఘటనలో నేను కూడా అక్కడ ఉండడం జరిగింది. కాకపోతే వాళ్ళు తెలివిగా చేసిన పని ఏమిటంటే సూపరింటెండెంట్కు అతనికి జరిగిన సంభాషణను అప్పుడు సామరస్యంగా ఉన్నటువంటి సంభాషణ తీయకుండా ఎప్పుడైతే సూపరింటెండెంట్ గారిని ఇరిటేషన్గా ఆయన రైజ్ చేసినాడో ఆ నుంచి వీడియో తీయడం మొదలుపెట్టింది. అక్కడి నుంచి తీయడం కారణం ఏమంటే ముందు జరిగిన సంభాషణను పక్కన పెడితే
నేను ఫోన్ చేస్తే మీరు ఎత్తరా అన్నదానికి నువ్వు ఎవరయ్యా నేను ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ చేస్తే నేను ఎత్తడానికి నువ్వెవరు, నువ్వు ఏం సంబంధము, నీ సంఘం ఏంది, నీ పరిస్థితి ఏందని ఆ నుంచి మాట్లాడతా ఆయన్ను కొద్దిగా ఇరిటేషన్ చేయడంలో కొద్దిగా స్పీడ్ అనేది పెరిగింది. కానీ ముందు జరిగిన ట్రీట్మెంట్ కానీ దాని విషయం మాట్లాడలేదు. అంత ముందు జరిగినలో పేషెంట్ వస్తానే, ఎందుకంటే నేను సీసీటీవీ చూశాను, తర్వాత ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను స్పాట్లోనే ఉన్నాను. నేను చెప్తున్నా, అయ్యా తొందరపడి ఇటువంటి మాటలు మాట్లాడకూడదు, ఒక ఆఫీసర్ అని కూడా నేను చెప్తూ ఉన్నాను. అయ్యా ఇటువంటి ఆఫీసరు సక్రమంగా పనిచేస్తున్నాడు, ఇటువంటి ఆఫీసర్ పోతే ఇంకొక ఆఫీసర్ ఇటువంటి ఆఫీసర్ రాడయ్యా, పనిచేసే వాళ్ళని జాగ్రత్తగా పని చేయండి, మీ ఉనికి కోసము ఇటువంటి పనులు చేయడం కరెక్ట్ కాదని నేను అప్పుడే చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ఏమాత్రం ఆలోచన చేయకుండా ఏమి మూర్ఖంగా దాన్ని మాకు తెలియకుండా వీడియో తీయడం జరిగింది. అది ఎప్పుడు వీడియో తీసినారు, ఎవరు వీడియో తీసినది కూడా మాకైతే తెలియదు. ఇటువంటి వాటిని తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము కూడా ఒక మెడికల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున ఖచ్చితంగా మెడికల్ సూపరింటెండెంట్ గారికి ఎంత దూరం పోయినా కూడా మేము వెనక నిలబడి ఆయన సపోర్ట్ చేసానికి సిద్ధంగా ఉన్నాము. మా సంఘము సిద్ధంగా ఉంది. కాబట్టి దీనిపైన న్యాయాలు విచారించి కఠినమైన చర్యలు ఇటువంటి సంఘాలపైన తీసుకోవాలని, గుర్తింపు లేని సంఘాలను దృష్టిలో పెట్టుకొని మీరు అలాంటి వాళ్ళను ఇట్లా మీడియాలో అప్లోడ్ చేస్తుంటే దాన్ని పరిగణలోకి తీసుకోవద్దని మీకు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. నమస్కారాలు. నేను ఈ పొద్దుటూరు హాస్పిటల్లో రేడియోగ్రాఫర్గా పనిచేస్తున్నాను. అలాగే ఏపీజీఏ తాలూకా కార్యదర్శిగా ఉన్నాను. నిన్న శివకృష్ణ గారు జరిపిన సందర్భంలో నేను కూడా ఉన్నాను. అతను ముఖ్యంగా డాక్టర్లను, డ్యూటీలో ఉన్న డాక్టర్లను ఈ విధంగా బ్లాక్మెయిల్ చేస్తూ, అరెస్ట్ చేస్తూ, పద్ధతి లేకుండా అనుచితమైనగా ప్రవర్తిస్తున్నాడు. కనుక ఈ శివకృష్ణ గుర్తింపు లేని సంఘాలకు అధ్యక్షుడు అని చెప్పుకుంటూ అందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బంది పెడుతున్నాడు. ఉద్యోగులను, ముఖ్యంగా వైద్య ఉద్యోగులు చాలా సున్నితమైన ఉద్యోగాలు ఇవి. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉండగా వాళ్ళను నాకు ప్రియారిటీ లేదని, నేను చెప్పిన పేషెంట్కి మీరు వెంటనే వైద్యం చేయలేదని నేను ఎవరు మీకు తెలియదా అని డాక్టర్ గారి పట్ల అనుచితంగా ప్రవర్తించినాడు. దాని విషయం సూపరింటెండెంట్ గారికి తెలిసి సూపరింటెండెంట్ గారు దానిపైన అతన్ని మాట్లాడడం జరిగింది. అంతేగాని శివకృష్ణకు సూపరింటెండెంట్ గారికి ఎలాంటి లేదు. కనుక ఈ శివకృష్ణ ఈ ఫేక్ సంఘాలు పెట్టుకొని అందరినీ బెదిరిస్తున్నాడు. కాబట్టి అతని పైన కఠినమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి విన్నవిస్తున్నాను. ఆ రోజు జరిగిన సంఘటన విషయం అంతా డాక్టర్ నాగమల్లేశ్వరి గారు ఏపీజీఏ సంఘానికి ఒక వ్రాతపూర్వకమైన లెటర్ ఇచ్చి ఉన్నారు. సదరు డాక్టర్ గారు మా సంఘంలో సభ్యురాలు, డాక్టర్ ఆనందబాబు గారు కూడా మాకు లైఫ్ మెంబరు. మేము ఏపీజీఏ తరఫున వెంటనే స్పందించి మా అధ్యక్షులు ప్రభాకర్ రావు గారు, నేను తీవ్రంగా దాని మీద చర్చ జరిపి ఒక తీర్మానం చేసి వాళ్ళకి అండగా ఉంటామని మనము ఒక పత్రిక, ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. కావున ఈ విషయాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చేయాలని మా జిల్లా కలెక్టర్ గారికి, మా డిసిహెచ్ఎస్ గారికి విన్నవించుకోవచ్చు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను 29వ తేదీ సంఘటన జరిగినప్పుడు ఉన్న హెడ్ నర్స్ని, ఆ రోజు డ్యూటీలో ఉన్న హెడ్ నర్స్ నేను అక్కడ ఇష్యూ జరిగిన తర్వాత వెళ్ళిన తర్వాత మేడంని కనుక్కున్నాను. ఏం మేడం ఏం జరిగింది ఏంటి అంటే, సిస్టర్ ఇలా వచ్చి ఆయన ఎవరో వచ్చి నన్ను దుర్భూషలాడుతున్నాడు, ఎలాగంటే అలా మాట్లాడుతున్నారు సిస్టర్ అంటే, ఎవరు అని చూస్తే ఆయన ఉన్నాడు. ఆయన ఆల్రెడీ నాకు తెలిసిన అతనే, కానీ మేము తెలిసిన అతను కదా అనేసి నేనేం పోయి మాట్లాడలేదు. ఏం జరిగింది అనేసి కనుక్కున్నాను. సిస్టర్ని కూడా అడిగి కనుక్కున్నాను. అక్కడ వార్డులో, క్యాజువాలిటీ వార్డులో ఉండే సిస్టర్ని అడిగి కనుక్కున్నాను. సిస్టర్ మా మీదికి వచ్చి ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చి 6 months 6 years అనేది కూడా ఏది కూడా క్లియర్గా చెప్పుకోకుండా ఒక పక్క ఫోన్ మాట్లాడుతున్నాడు, ఒక పక్క మాతో మాట్లాడుతున్నాడు. ఏంటనేది అర్థం కాలేదు. దానివల్ల మేము 6 months అన్నట్లు ఉంటే మేము లేబర్ వార్డుకు వెళ్ళండి అని చెప్పాము. ఆ లోపల మేడం ఎమర్జెన్సీ కేసు ఉంటే, అసాల్ట్ కేసు ఉంటే అది రాస్తున్నారు. ఆ లోపలే మేడం వెళ్ళి చూసే లోపలే మేడం ముఖం మీద సెల్లు పెట్టేసి, ఏదో నేను వీళ్ళకు ఫోన్ చేస్తున్నాను, డిసిహెచ్ఎస్కి, కలెక్టర్కి వాళ్ళకి ఫోన్ చేస్తున్నాను అనేసి మేడంని, సిస్టర్ గారిని బెదిరించడం జరిగింది. అలా బెదిరిస్తూ ఉంటే మేము ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తాము? అలా ట్రీట్మెంట్ ఇవ్వాలంటే మాకు అక్కడ 10-15 మంది వచ్చేసారు, అంతా గుమిగున్నారు. మాకు పోయి పేషెంట్ దగ్గర ఫ్రీగా మేడం వెళ్ళి చూసేదానికి కూడా ఇది లేకోకుండా వాళ్ళు ఎలాగంటే అలా మాట్లాడుతున్నారు. మేడం చూసి ఎగ్జామిన్ చేసి స్కానింగ్ కూడా రాశారు, అయినప్పటికీ మాకు ట్రీట్మెంట్ ఇవ్వలేదు అనేసి మా మీద దాడి చేయడం, అంటే ఎదురుగా మమ్మల్ని దుర్భాషలాడడం జరిగింది. ఇలాంటివి ఖండిస్తున్నాము. మేము ఇలా ఉంటే
మమ్మల్ని బయట వాళ్ళు ఈ సంఘాలు ఆ సంఘాలు అంటే ఎవరెవరో వచ్చి మమ్మల్ని ఫోన్లు మాట్లాడండి అని చెప్పి మేము ఫోన్ మాట్లాడాలన్నా పేషెంట్కి ట్రీట్మెంట్ ఇవ్వాలన్నా అనేది మాకు అర్థం కాదు. కాబట్టి ఇలాంటి వాటి మీద మేము ఖండిస్తున్నాము. ఇలాంటి వాటి మీద జేసీ గారు కానీ ప్రభుత్వం వారు కానీ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.